హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైతే చూస్తూ ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తూ ఉన్నారో మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేను ఒక న్యూస్ చూస్తూ ఉన్నాను. దాదాపు అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు, దేశ రాజధాని ఢిల్లీలో యూనియన్ టెరిటరీలో ఎలక్షన్స్ నడవబోతున్నాయి. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నట్టున్నాయి. మొత్తానికి లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ చేస్తూ ఉంది ఢిల్లీని. దాదాపు లాస్ట్ టైం అయితే కానీ ఆల్మోస్ట్ 95% సీట్స్ వచ్చేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 95% సీట్స్ వచ్చినట్టున్నాయి. మిగతాటి 2-3 సీట్లు భారతీయ జనతా పార్టీకి పోయినట్టుంది. మొత్తానికి చూస్తే ఇది మొత్తం హిస్టరీ, ఇది అందరికీ తెలిసినదే. కాకపోతే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కన్నా మెయిన్గా నేను రీసెంట్గా దాదాపు 3-4 డేస్ బ్యాక్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు వచ్చేసి సంకల్ప పత్ర అని చెప్పేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు పెడతా ఉంటారు. ఒకసారి సాంస్క్రిట్లోంచి తీసుకుంటారు, ఒకసారి హిందీలోంచి తీసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతా ఉంటారు వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధించినది కాదు. కాకపోతే ఈ సంకల్ప పత్రం అనేది మేనిఫెస్టో టైప్ అనమాట. ఈ మేనిఫెస్టోలో ఏం ఇన్ఫర్మేషన్ ఉందంటే కన్నా, ఈ మొత్తం మేనిఫెస్టో అంతా చూసిన తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే, మీరు చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఏదైతే డెవలప్మెంట్ను కొద్దిసేపు పక్కన పెడితే వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించినవి అవన్నీ వీళ్ళు సంకల్ప పత్రం మెన్షన్ చేసినది ఏంటంటే డైరెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంప్లిమెంట్ చేసినవి అన్నీ కూడా కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ దానికి పైన ఇంకా కొద్దిగా మేము వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు చెప్పినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్లో కొన్ని నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను, మీరు చూడండి. గర్భవతులకి, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 21,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేసినారు. 21,000 రూపాయలు ప్రతి ఒక్క గర్భవతికి 21,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వీళ్ళు సంకల్ప పత్రంలో పెట్టారు. అంటే నాకేమనిపిస్తూ ఉందంటే ఇది అపీస్మెంట్ పాలిటిక్స్ కాదా భారతీయ జనతా పార్టీ చేసేది? ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని, ఈ దేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని క్రిటిసైజ్ చేస్తూ వస్తూ ఉంటుంది, వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ టీడీపీ అయితేనేమి, తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయితేనేమి, ఒడిశాలో వచ్చేసి బిజు జనతాదళ్ అయితేనేమి, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అయితేనేమి, తర్వాత వచ్చేసి మహారాష్ట్రలో ఉద్ధవ్ పార్టీ అయితేనేమి, తర్వాత మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ అయితేనేమి, ఏ పార్టీ తీసుకున్నా కానీ అన్ని స్టేట్లలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని వీళ్ళు వచ్చేసి ఈ రీజనల్ పార్టీస్ అన్ని అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తాయి, వీళ్ళంతా వెల్ఫేర్ మీదనే ఎక్కువ రూల్ చేస్తూ ఉంటారని చెప్పేసి, వెల్ఫేర్ ఈ దేశానికి మంచిది కాదని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా. మరి ఇప్పుడు ఏమైపోయిందో నాకు అర్థం కాదు. సడన్గా ఢిల్లీ ఎలక్షన్స్కి వచ్చేదానికి దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కంటే దాదాపు ఒక 20-30% ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేసినట్టు కనపడతా ఉన్నది. ఫస్ట్ నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క గర్భవతికి 21,000 ఇస్తున్నారంట. తర్వాత ఏంటంటే మీరు చూసినారనుకో, ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ రూలింగ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 10 ఏళ్ళ నుంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది పబ్లిక్లో. ఫస్ట్ బేబీ డెలివరీ అయితే కన్నా మదర్కి వచ్చేసి 5,000 రూపాయలు, తర్వాత సెకండ్ బేబీ కన్నా డెలివరీ చేస్తే మదర్కి వచ్చేసి 6,000 రూపీస్. ఈ స్కీమ్ని ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది. ప్రజల్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కాబట్టి దానిపైన మళ్ళా ఇది ఫస్ట్ బేబీ డెలివరీకి 5,000 కాకుండా, సెకండ్ బేబీ డెలివరీ టైంలో 6,000 కాకుండా దానిపైన మళ్ళీ 21,000 ఇస్తామని చెప్పేసి అపీస్మెంట్ పాలిటిక్స్కి, వెల్ఫేర్ పాలిటిక్స్కి దిగినట్టు కనపడతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఆ ప్రదేశంలో నాకు తెలిసినంత వరకు గెలవడము అసాధ్యమని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది మనకి. ఇది ఒకటి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను నేను. ఇక్కడ నేను ఒక స్క్రీన్ డిస్ప్లే చేస్తా ఉన్నాను, ఒక స్క్రీన్ షాట్ మీరు చూడండి క్లియర్గా. వాళ్ళు సంకల్ప పత్రం అని చెప్పేసి జేపీ నడ్డా గారు రిలీజ్ చేశారు. రెండో పాయింట్ ఏంటంటే ఇది ఎంత విచిత్రం అంటే చూడండి, ఇంకా
దాదాపు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇంటికి 2 సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ భారతీయ జనతా పార్టీని మీరంతా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో మీన్స్ 5 పాయింట్ గ్యారంటీ, 6 పాయింట్ గ్యారంటీ, గ్యారంటీ కార్డులు, 5 పాయింట్ల గ్యారంటీ కార్డులు, 6 పాయింట్ల గ్యారంటీ కార్డులు. ఇప్పుడు వచ్చేసి 6 పాయింట్ల గ్యారంటీ కార్డు తెలంగాణలో అమలు చేశారు. 5 పాయింట్ల గ్యారంటీ కార్డు కర్ణాటకలో అమలు చేశారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గ్యారంటీ కార్డు ఇష్యూ చేస్తూ వస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి స్కీమ్స్ని వీళ్ళు ఎతకపోతున్నట్టు కనపడతా ఉంది భారతీయ జనతా పార్టీ నాకు చూస్తూ ఉంటే కన్నా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళ ఎజెండా మొత్తం కంప్లీట్గా వీళ్ళు వచ్చేసి రిలీజియస్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటారు అన్నది మొత్తం దేశం అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు కొత్తగా అపీజ్మెంట్ పాలిటిక్స్, కొత్తగా వచ్చేసి వెల్ఫేర్ పాలిటిక్స్ భుజానికి ఎత్తుకుంటానంటే కనపడుతుంది ఢిల్లీ ఎలక్షన్స్లో మాత్రం. ఎస్పెషల్లీ ఈ ఢిల్లీ ఎలక్షన్స్లో ఏంటంటే ఇంకా వీళ్ళు ఈ సంకల్ప పత్రంలో రెండో పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే ప్రతి ఒక్క ఇంటికి రెండు సిలిండర్లు ఫ్రీ ఇస్తారంట. ఇప్పుడు ఆల్రెడీ మా రాష్ట్రంలో చంద్రబాబు గారు 3 సిలిండర్లు ఇస్తారని చెప్పేసి 3 పంగనామాలు పెట్టేట్టున్నారు. మీరు 2 సిలిండర్లు ఇచ్చి దాదాపు నాకు తెలిసిన వరకు యూఐ సింబల్ వేసేటట్టున్నారు. ఉపేంద్ర సినిమా తీశాడు కదా యూఐ సింబల్, అట్లా వేసేటట్టున్నారు మీరు కూడా జనాలకి. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2 సిలిండర్లు ఏందానికి ఇస్తా ఉన్నారు వీళ్ళు. ఒక సిలిండర్ వచ్చేసి హోలీకి ఇచ్చారంట, ఇంకొక సిలిండర్ వచ్చేసి దివాళీకి ఇచ్చారంట. అంటే మీరు జనాలు ఇంకా ఎప్పటికి కూడా మీరు అడకదింటూనే ఉండండి, మీరు అట్లాగే లోయర్ పొజిషన్లో ఉండండి, మేము పైన నుంచి ఇసిరేస్తూ ఉంటాం, మీరు ఏరుకుంటా ఉండండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా చెప్పాలనుకుంటుందేమో. మనటి వరకు కాంగ్రెస్ చెప్తా ఉంటే వీళ్ళు క్రిటిసైజ్ చేసేటోళ్ళు కదా, కాంగ్రెస్ అపీస్మెంట్ పార్టీకి చేస్తుంది, వెల్ఫేర్ని ఎక్కువ నమ్ముకుంటుంది అని చెప్పేసి. మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉంది, 2 సిలిండర్లు ఏందానికి ఇస్తా ఉన్నారు మీరు, నాకు అర్థం కాదు. జనాలకి 2 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, వీళ్ళు ఇస్తారో లేదో తెలియదు, దాన్ని పక్కన పెట్టండి స్టోరీ. కాకపోతే 2 సిలిండర్లు ఆల్రెడీ ఈ 3 సిలిండర్లు ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తీసుకొచ్చే తెలంగాణలో వచ్చేసి రేవంత్ రెడ్డి గారు, ఆ తర్వాత అవతల కర్ణాటకలో వచ్చేసి ఇంకొక ఆయన తీసుకొచ్చినట్టున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఈ గ్యాస్ సిలిండర్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీది అనమాట ఈ ఫార్ములాను మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సంకల్ప పత్రం అని చెప్పేసి కొత్తగా ఎతకొచ్చి ఢిల్లీలో పెట్టారు భారతీయ జనతా పార్టీ. తర్వాత ఇది పక్కన పెడితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు చేసేది ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో యూనియన్ టెరిటరీలో వీళ్ళకి వచ్చేసి పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. అంటే మీన్స్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మేము పెన్షన్ వచ్చేసి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ పెన్షన్ కూడా ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి వీళ్ళు ఈ పెన్షన్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కాపీ చేస్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అక్కడ ఈ పంచాయతీ లేదు, కానీ వీళ్ళు కొత్తగా భుజానికి ఎత్తుకునేట్టున్నారు కనపడుతూ ఉంది కదా క్లియర్గా. ఇక్కడ మీరు వెల్ఫేర్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, పీపుల్స్ అపీస్మెంట్ చేస్తూ ఉన్నారు, అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. తర్వాత ఇంకా ఏంటంటే 70 నుంచి 80 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంకా కొద్దిగా ఎక్కువ పింఛన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఇట్లాంటి మొత్తం అన్ని పథకాలు తీసుకొచ్చి ఢిల్లీ ఎలక్షన్స్లో ఎట్లా తిరిగైనా గెలవాలన్న ఒక ఉద్దేశం తప్పితే వీళ్ళు ప్రజలకు ఏమన్నా చేయాలన్న ఉద్దేశం అయితే ఎక్కడ కూడా కనిపించట్లే. ఎందుకంటే మీరు తెలంగాణలో చూడండి, తెలంగాణలో అధికారంలో లేరు, అపోజిషన్లో ఉన్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తూ ఉందో, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏదైతే 6 పాయింట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉందో ఈ 6 పాయింట్ గ్యారంటీ ప్రోగ్రామ్ని అమలు చేయడానికి ట్రై చేస్తూ ఉంది గవర్నమెంట్. అక్కడ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ 6 పాయింట్ గ్యారంటీలో ఉన్నటువంటి స్కీమ్స్ని ఇక్కడ మళ్ళీ సంకల్ప పత్రం అని చెప్పేసి ఇక్కడ కొత్త బిచ్చగాడు వచ్చినట్టున్నాడు అక్కడ ఢిల్లీకి, వాళ్ళు పెట్టుకొని తిరుగుతానంటున్నారు అక్కడ. తర్వాత కన్నా మనం చూసినాం అనుకో, తర్వాత ఈ ఢిల్లీ ఎలక్షన్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ ఢిల్లీ ఎలక్షన్లో ఎట్లైనా గెలవాలన్న ఒక ఉద్దేశంతోనే వీళ్ళు బయలుదేరుతానట్టు కనపడుతోంది.